హాయ్ వెల్కమ్ టు బిజ్ నెట్వర్క్ పాడ్కాస్ట్. సో ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం. సో నెట్వర్క్ అనేది మనం చేస్తూనే ఉన్నాం. నెట్వర్క్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో అందులో బిజినెస్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, సో దాని గురించి ఈరోజు కొంచెం సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామందికి నెట్వర్క్ గురించి తెలుసు. అది ఎలాంటి నెట్వర్క్ అంటే సోషల్ మీడియా నెట్వర్క్. సో లైక్ లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్స్ కానివ్వండి. సో ఇలా సోషల్ మీడియా వేదిక మీద ఒకళ్ళు ఫ్రెండ్స్ కింద యాక్సెప్ట్ చేయడం, రిక్వెస్ట్ చేయడము, వాళ్ళందరూ గ్రూప్స్ కింద ఫామ్ అవ్వడము, రూమ్స్ కింద సెటిల్ అయిపోయి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అది ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిది. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండర్ వన్ గ్రూప్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండర్ వన్ రూమ్. సో అక్కడ కనెక్షన్స్ ఉంటాయి. సో చాలామంది బెనిఫిట్ అవుతూ ఉంటారు. చాలామందికి అసలు దాంట్లో వెళ్తారు కానీ అందులో ఏం చేయరు. దట్ మీన్స్ సో దానికి వాళ్ళు అందులో నుంచి బెనిఫిట్స్ని ఏం తీసుకోవడానికి ట్రై చేయరు. సో ఏదో సో మనకి చాలామంది తెలుసు. సో మిగతా వాళ్ళ విషయాలను మనకు అర్థమవుతూ ఉంటాయి. దానికోసం మనం దానిలో ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న పని మనకి ఏదైనా అవసరం పడింది అనుకోండి. ఎగ్జాంపుల్, నాకు ఏదైనా ఒక టాస్క్ ఉంది. ఆ పనికి నేను ఆ గ్రూప్ నుంచి ఎటువంటి బిజినెస్ని నేను ఇవ్వలేను, తీసుకోలేను. బికాస్ నెంబర్ 1, టూ మెనీ పీపుల్. నెంబర్ 2, అక్కడ ట్రస్ట్ మ్యాటర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ హెవీగా చాలా పాపులేషన్ ఉన్న దగ్గర సో అక్కడ మనం ఒక లీడ్ని ఇవ్వడం కానీ, ఒక లీడ్ని అక్కడి నుంచి తీసుకోవడం కానీ కొంచెం కష్టమైన విషయం. అంటే ట్రస్ట్ అనేది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ కింద మనకు ఉంటుంది. నమ్మకం అనేది ఉండదు. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ బిజినెస్ నెట్వర్క్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మెంబర్స్ని ఎక్కువగా కనెక్షన్స్ని కాంటాక్ట్స్ని మనం తీసుకోవడం కాదు, ఎక్కువ మంది కాంటాక్ట్స్లో మనం ఉండడం కాదు. సో వాళ్ళతోటి కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకోవడం. సో కమ్యూనికేషన్ మీరు ఎలా బిల్డ్ చేసుకుంటారు? సో ఒకటి, సో వారితోటి ఫిజికల్గా ముఖాముఖి కలవడం. సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, వారి ఇంట్రడక్షన్ని మీరు తెలుసుకోవడం. సో ఇన్ డీప్ నాలెడ్జ్, 1-to-1. సో 1-to-1 అంటే ఏంటి? సో అతని గురించి తెలుసుకోవడం, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం, ఆ వ్యక్తి వ్యాపారం గురించి తెలుసుకోవడం, ఆయన అనుభవం గురించి తెలుసుకోవడం, ఆయన క్లయింట్ బేస్ గురించి తెలుసుకోవడం. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఓహో, ఈ పర్సన్ తోటి మనం ఇంతవరకు ట్రావెల్ చేయొచ్చు. సో ఈ పర్సన్ ఇంత క్యాపబుల్ ఉన్నారు. సో ఆయన ఈ పనిలో నిష్ణాతుడు ఉన్నాడు. సో ఏదైనా మనకు అవసరం పడ్డా, లేదా మన సర్కిల్లో ఎవరికైనా అవసరం పడినా మనం ఈయన రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఈ రిఫరెన్స్ ఇవన్నీ ఎక్కడ బిల్డ్ అవుతాయి? ఫిజికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయిన దగ్గర ఈ రిఫరల్స్ బిల్డ్ అవుతాయి. సో రిఫరల్స్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? నెట్వర్క్ మీటింగ్స్ ఏవైతే అవుతూ ఉంటాయో, నెట్వర్క్ మీటింగ్స్ లైక్ మనం బిజ్ నెట్వర్క్ తరపున హైదరాబాద్ సిటీలో దాదాపుగా 10 చాప్టర్స్ రన్ చేస్తూ ఉన్నాం. ఈ 10 చాప్టర్స్కి సంబంధించిన మీటింగ్స్ ఎవ్రీ మంత్లీ 2 times జరుగుతూ ఉంటాయి. ఈ 2 times జరిగే మంత్లీ మీటింగ్స్లో మీరు అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళి మీ బిజినెస్ కార్డ్ని అక్కడ రిప్రజెంటేషన్ చేయాలి. అలాగే మీ బిజినెస్కి సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని అక్కడ ఇవ్వాలి. సో అక్కడ మీకు పవర్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది. సో పవర్ నెట్వర్క్ అనే దానికి సంబంధించి మీరు దాని గురించి చెప్తాను ఇప్పుడు. సో పవర్ నెట్వర్క్ గురించి మీరు తెలుసుకోవాలి. సో నెట్వర్క్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఏ వ్యక్తితోనైనా కానీ కనెక్షన్స్ని డిజైన్ చేసుకోవచ్చు. కానీ పవర్ నెట్వర్క్ అలా ఉండదు. సో పవర్ నెట్వర్క్ అంటే మనకి డైరెక్ట్గా పని ఇవ్వగలిగిన వాళ్ళు. దాట్ మీన్స్ B2B అండ్ B2C. B2C అండ్ B2B ఈజ్ డిఫరెంట్. బిజినెస్ టు బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక బిల్డర్ ఉన్నాను. సో నేను ఒక పెయింటర్కి బిజినెస్ ఇవ్వగలుగుతాను, నేను ఒక ఎలక్ట్రీషియన్కి బిజినెస్ ఇవ్వగలుగుతాను, ఒక ఆర్కిటెక్ట్కి నేను బిజినెస్ ఇవ్వగలుగుతాను, ఇంజనీర్కి బిజినెస్ ఇవ్వగలుగుతాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం రియల్ ఎస్టేట్కి సంబంధించిన 48 ద మేజర్ అలైడ్ ఇండస్ట్రీస్ అండ్ 200 సబ్ కేటగిరైజ్డ్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా సో ఈ ఇండస్ట్రీలో బిజినెస్ దొరుకుతుంది. అంటే ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆపర్చునిటీ ఎలా వస్తుంది? దెన్ అగైన్ మీరు నెట్వర్క్ని
కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకోగలిగినప్పుడు, సో నిజంగా ఆ కమ్యూనికేషన్లో నుంచి మీరు దాన్ని ప్రాఫిటబుల్ వేకి దాన్ని కనుక మీరు డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే మీ నెట్వర్క్ అనేది నెట్వర్క్ కింద మారుతుంది. కేవలం నా దగ్గర 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి, లేదు నేను 50,000 కాంటాక్ట్స్ ఉన్న ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వీళ్ళందరూ కూడా ఉపయోగం ఉండదు. ఎందుకు అని అంటే మీరు ఉపయోగించుకోవడం లేదు కాబట్టి. దెన్ అట్ ద సేమ్ టైం పోటీతత్వాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు. పోటీతత్వం అంటే ఒకే రకమైన కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ మనం ఉండడానికి వీలున్నంత వరకు ఉండకూడదు. రీజన్ ఏంటంటే ఒకే పనిని మనం చేసేటప్పుడు అదే పనికి సంబంధించిన అపోనెంట్ వాళ్ళు సో తక్కువ కోట్ ఇచ్చినా లేదా క్వాలిటీ డిఫరెన్షియేషన్స్ మాట్లాడినా సో దాని గురించి ఒక రకమైనటువంటి దాన్ని న్యూనతాభావం అనేది క్లయింట్కి కానీ మనకు రిఫరల్ ఇచ్చే వాళ్ళకి కానీ ఒక క్లమ్జీనెస్ అనేది మొదలవుతుంది. సో అలా మొదలు కాకుండా ఉండడం కోసం ఒక చాప్టర్లో ఒక కేటగిరీని ఖచ్చితంగా మీరు బ్లాక్ చేసుకోవాలి. అది యూనిక్ కేటగిరీ క్లాసిఫికేషన్గా ఉండేటట్టుగా దాన్ని మీరు చూసుకోవాలి. సో అప్పుడేమవుతుందంటే అక్కడ మనమే ఉంటాం, అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే కొటేషన్కి ఒక వాల్యూ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు టైంకి దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. సో లీడ్స్ జనరేషన్ అవుతాయి, లీడ్స్ని ప్రాఫిటబుల్ జోన్లో మీరు క్లోజ్ చేయగలడానికి అవకాశం ఉంటుంది. సో దెన్ ఇక్కడ బిజినెస్ నెట్వర్క్ మీకు ప్రొవైడ్ చేస్తుంది చాప్టర్స్తో పాటు. చాప్టర్స్ దగ్గర లిటిల్ బిట్ పెయిడ్ ఉంటుంది, లైక్ పర్ యానం 12,000 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. సో అలా వద్దు, మేము చాలా బేస్లో ఉన్నాం అంటే మేము బేస్ స్టార్టప్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ సెగ్మెంట్లో ఉన్నాం, సో మేము ఆ మాత్రం కూడా ఇన్వెస్ట్ చేయలేము అనుకునే వారి కోసం లోకలైజ్డ్ బిజినెస్ క్లబ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో యాక్టివ్గా 45 పిచ్ క్లబ్స్ని మనం నడిపిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక హోస్ట్ ఉంటారు. సో మన లోకల్ బిజినెస్ సెగ్మెంట్లోనే ఎవరైతే మనలో ఒక మెంబరే ఆ రోజు హోస్ట్గా మారుతారు, ఆతిథ్యం ఆయన ఇస్తారు కాబట్టి అక్కడ ఆయన ఎక్కువ మాట్లాడడం అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరినీ మనం మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ క్వాలిటీ డిస్కషన్స్ హ్యాపెన్ అవుతాయి అండ్ క్వాలిటీ కనెక్షన్స్ హ్యాపెన్ అవుతాయి. ద మోస్ట్ హ్యాపెనింగ్ నెట్వర్క్ ఈస్ పిచ్ క్లబ్స్. సో బిజినెస్ క్లబ్ నెట్వర్క్స్, దీనిని బిజినెస్ నెట్వర్క్ బిజ్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ద్వారా ఇది నడిపించడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైనా సరే వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకున్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, సో డిజిటల్ మార్కెటింగ్ కన్నా కూడా ఫిజికల్ మార్కెటింగ్, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పవర్ఫుల్ అని నమ్మేవారు ఎవరైనా సరే నెట్వర్కింగ్ చేయడానికి వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దెన్ సో ద నెట్వర్క్ అంటే సో నాట్ గ్యాదరింగ్ మోర్ కాంటాక్ట్స్. ఎక్కువ మందికి దగ్గర మనం ఉండడం కాదు, మన దగ్గర ఎక్కువ మంది ఉండడం అంటే మన గురించి ఎక్కువ మంది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం ఎక్కువ మందిని తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో బిల్డ్ యువర్ నెట్వర్క్ అండ్ బిల్డ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ.